ఇక కష్టమొచ్చినా, నష్టమొచ్చినా రైతన్నకు మటుకు ఎప్పుడు న్యాయమే జరగాలి. ఎందుకంటే వాళ్ళకంట గుస్స వచ్చిందనుకో, రేపన్న రోజు మనకి ప్లేట్లు తినడానికి బువ్వ గూడా ఉండదు. వాళ్ళకి ఎంత ఆర్థిక సాయం అవసరం అంటే, దాంతో పాటు మనోబలం కూడా అంతే అవసరం. పంట వచ్చింది, రాంది అని వదిలేయకుండా, వచ్చినా రాకపోయినా సాగు చేస్తానే ఉంటారు. అది రైతన్న గొప్పతనం. ఇక ఆ రైతన్నకి తెలంగాణ గవర్నమెంట్ అయితే నిలబడేలాగా ఇంకో పథకం అయితే తీసుకొచ్చింది. గదేందో జెప్తా నీ ముచ్చట్లో వినండి. ఇక రైతులకు అవసరమైన యంత్రాలు, ఉపకరణాలు రాయితీపై సరఫరా చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపిండ్రు. రోటోవేటర్లు, నాగళ్లు, కల్టివేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, పవర్ డీవర్లు, ట్రాక్టర్లు, కిసాన్ డ్రోన్లు అందిస్తామని చెప్పిర్రు. జిల్లాల వారీగా ఉన్న డిమాండ్ను పరిగణలోకి తీసుకొని యంత్ర పరికరాలు, పనిముట్లు జాబితాను తయారు చేశామన్నారు. యాసంగి సీజన్ ప్రారంభంలోనే వీటిని పంపిణీ చేయాలని